బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితకు బీఆర్ఎస్ నుంచి మద్దతు దక్కటం లేదా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదికగా. కవిత మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించట్లేదు. ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ మంత్రి మరి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఏది? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. అడపడదప్ప ఎక్కడో కొంతమంది నాయకులు ఎక్కడో బీఆర్ఎస్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న సందర్భం తప్ప కీలకమైన నేతలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఖండించడం లేదు? మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తప్ప ఇప్పటి వరకు కవితకు మద్దతు తెలపలేదు బీఆర్ఎస్ నేతలు. ఈ ఘటనలో బీఆర్ఎస్ కవితను దూరం పెట్టిందా? ఈ ఘటనతో బీఆర్ఎస్కు కవిత దూరమైనట్టేనా? కవితను దూరం పెట్టే అంశానికి సంబంధించి వార్తలు బలం చేకూరేలా ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు కవిత దూరమైనట్టేనా? ఈ వ్యవహారంతో దాన్నే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన తన బిడ్డ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇటు మాజీ మంత్రి కేటీఆర్ స్వయాన తన సోదరు విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు? పార్టీ విషయం అంత దూరం వరకు కాదు, కనీసం తన సోదరు విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఇటు బీఆర్ఎస్ ఎందుకు రియాక్ట్ కాలేదు? స్వయాన సోదరి, పార్టీకి సంబంధించిన కీలక నేత, ఎమ్మెల్సీ ఇన్ని ఉన్న కవిత విషయంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం దేనికి అర్థం? మాజీ మంత్రి కేటీఆర్ మౌనం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కేటీఆర్, ఆయన రియాక్ట్ కాలేదు. స్వయాన సోదరి, ఆ పార్టీకి ఆయన ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆయన రియాక్ట్ కాలేదు. ఇటు హరీష్ రావు మాజీ మంత్రి, బీఆర్ఎస్లో కీలక నేత, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ కూడా మౌనం పాటించడం వెనుకల ఆంతర్యం ఏంటి? ఇది బహుశా నేను అడుగుతున్న ప్రశ్న అనుకోవచ్చు. ఇటు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చాలా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ ఖండిస్తోంది. మరి ముఖ్యంగా ప్రతిపక్షంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో అఫ్కోర్స్ రాజకీయాలకు సంబంధించి స్వపక్షం విపక్షం ఇలా ఉండొచ్చు గాక, బట్ ఒక అంశం వచ్చిన సందర్భంలో ఖండిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్వపక్షం నుంచి విమర్శలు లేకపోతే ఖండన వచ్చిన తర్వాత అప్పుడు విపక్షాలుగా మాట్లాడుకున్న సందర్భంలో, అయితే విపక్షాల నుంచి ఆ చర్చ జరిగిన తర్వాత స్వపక్షం మాట్లాడుతున్న సందర్భం చాలా అరుదుగా చూస్తుంటాం. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ ఖండన లేదు. కీలక నేతలు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఇటు కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు, ఖండిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదంటున్నారు. కానీ కనీసం ఎందుకు ఆ వ్యాఖ్యలైనా ఎందుకు ఖండించడం లేదు బీఆర్ఎస్? ఆ వ్యాఖ్యలైనా ఎందుకు ఖండించడం లేదు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జోరందుకుంటోంది. ఈ మౌనం దేనికి సంకేతం? ఈ మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్కు కవిత పూర్తిగా దూరమైనట్టేనా? ఆ సంకేతాలైనా ఇవన్నీని ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు బీఆర్ఎస్కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మన ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్డేట్స్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం మీ డెవలప్మెంట్స్ కూడా ఫాలో అవుతూ అప్డేట్స్ మన ముందుంచే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మధు దగ్గరకు వెళ్తున్నాను. మధు, చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నిన్నటి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఈరోజు కొద్దిసేపటి క్రితం మీరే రిపోర్ట్ చేశారు. మా కాంగ్రెస్ మంత్రి స్వయాన పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి, కానీ బీఆర్ఎస్ నుంచి స్వయంగా తండ్రి, ఆ పార్టీకి సంబంధించి కీలక వ్యక్తి, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి ఇటు కేసీఆర్ నుంచి రియాక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన నుంచి రియాక్షన్ లేదు. సోదరుడు స్వయాన ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఈ మౌనం వెనకాల అఫ్కోర్స్ హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి? ఎటువంటి చర్చ జరుగుతోంది అటు బీఆర్ఎస్లో?
ఎగ్జాక్ట్లీ రెండు రకాల వాదనలు వినిపించే రెండు రకాల వాదనలు చర్చలో ఉన్నాయి ప్రస్తుతం. ఒకటి పార్టీ చీఫ్ గా కేసీఆర్ రెస్పాండ్ అయ్యేటువంటి బాధ్యత ఆయన పని ఉంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీఏ కవిత రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, ఆమె పైన చేసినటువంటి వ్యాఖ్యలు. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రిగా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి స్టేట్మెంట్. మరొకటి సొంత కూతురు లేదంటే తండ్రిగా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రెండు విషయాల్లో కేసీఆర్ రెస్పాండ్ కాకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కుటుంబ పార్టీగా ముద్రపడినటువంటి బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరిదే పైచేయి ఉంది 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలనలో, పార్టీలో, డిసిషన్ మేకింగ్ లో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో. సో అన్నిట్లలో వీళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు, వీరే ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేస్తారు అన్ని అంశాలు. కానీ కవిత ఈ రోజు బీఆర్ఎస్ నుంచి డిఫర్ అయిన తర్వాత, కాస్త ఆయన విభేదించడం స్టార్ట్ చేసిన తర్వాత, లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అమెరికా నుంచి ఆమె వచ్చిన తర్వాత చేసిన స్టేట్మెంట్, చిట్చాట్ లో చేసిన స్టేట్మెంట్, అప్పటి నుంచి పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కవిత పార్టీ కార్యక్రమానికి వెళ్ళట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, సొంతంగా జాగృతి పేరిట చేస్తా ఉంది. తీన్మార్ మల్లన్న ఈ రోజు చేసినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ఖండన లేకపోవడం, అది కూడా ఆ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్యతో స్టేట్మెంట్ ఇప్పించారు కేవలం పత్రికా ప్రకటన రూపంలో. అది కూడా ఖచ్చితంగా కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మధుసూదనాచార్య కాబట్టి ఆయన సూచన మేరకే ఈ ప్రకటన వచ్చింది అనేటువంటిది పార్టీలో చర్చ ఉంది. కానీ కవితతో గతంలో ఎంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఆ ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీలో కీలక పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేటువంటిది ప్రస్తుతం సొసైటీలో చర్చ జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ పిసిసి చీఫ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి మహేష్ కుమార్ గారు మద్దతు తెలిపారు కవితకి. ఇటు పొన్నం ప్రభాకర్ ఆయన మద్దతు తెలిపారు, వాకిటి శ్రీహరి మంత్రి ఆయన మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు కవిత విషయంలో. కానీ సొంత కుటుంబం, సొంత పార్టీ నుంచి మద్దతు తెలుపకపోవడం అనేటువంటి దానిపైన కవితను పూర్తిగా పక్కన పెట్టేసింది పార్టీతో పాటు కుటుంబం. రెండు రకాలుగా కూడా ఆమెను దూరంగా పెట్టారు. ఆమె కూడా చాలా దూరంగా జరిగిపోయారు. చాలా గ్యాప్ ఇద్దరి మధ్య ఉంది, కవిత పార్టీ మధ్య, కవిత కుటుంబం మధ్య అనేటువంటి చాలా క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం నందినగర్ నివాసంలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇద్దరు కూడా సుదీర్ఘంగా వేరే మళ్ళీ ఇంకొక 4వ నాయకుడికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కేటీఆర్, హరీష్ రావు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా నందినగర్ నివాసంలోనే ఉన్నారు. ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. కేసీఆర్ తోటే చర్చిస్తున్నారు. ఒక్క విషయం కాకపోవచ్చు, చాలా విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబము అట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీని రన్ చేస్తా ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు. సో వీటితో పాటు ప్రధానంగా కవిత అంశాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇంతవరకు నోరు మెదపకపోవడంతో దాదాపు కవితను దూరంగా ఉంచే ప్రయత్నమే జరుగుతా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈ విషయంలో కవితకు బీఆర్ఎస్ నుంచి అట్ ద సేమ్ టైం కుటుంబం నుంచి మద్దతు లేదు, ఆమెకు సపోర్ట్ లేదు అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి. రైట్, అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ అంటే మధుసూదనాచార్య స్టేట్మెంట్ తోనే పరిమితమైంది అనుకోవాలా, లేకపోతే 1-2 రోజులు చూసి ఈ ఇంటెన్సిటీ బట్టి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? బహుశా ఇప్పటి వరకు ఎందుకంటే దీన్ని ఇలా విడిచిపెడితే కాంగ్రెస్కి ఇదొక ఆయుధమయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ బీఆర్ఎస్కి ఎక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం పోరాటాలు చేసే సందర్భంలో మీ ఇంటి సమస్యని మీరు ప్రజల ముందు ఖండించలేదు కాబట్టి బయట ఇష్యూస్ని మీరు ఎలా ఖండిస్తారో, లేకపోతే వాటిని ఎలా మీరు డీల్ చేస్తారనే అంశాన్ని కాంగ్రెస్ ఇక్కడ ఆయుధంలో ఉపయోగించుకొని బహుశా ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కాస్త చెక్మేట్ పెట్టగానే ఒక వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో బీఆర్ఎస్ ఎలా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది, ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటోంది అనేది ఎటువంటి చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ లో? నిజంగానే కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. సో కవిత ఎపిసోడ్ ప్రస్తుతం కాంగ్రెస్ కి, బీజేపీకి అస్త్రంగా మారుతుంది. ఆల్రెడీ వాళ్ళు పదే కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ విషయంలో కూడా అసలు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పార్టీలుగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక మహిళా నాయకురాల పైన వచ్చినటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ నిర్విఘ్నంగా ఖండన చేస్తా ఉంది. ఎవరిమైనా మహిళలు అంటే గౌరవంగా ఉండాలి, తెలంగాణలో మహిళల కాళ్ళు మొక్కుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు పొన్నం ప్రభాకర్. కాబట్టి ఆ స్టేట్మెంట్ చేస్తూనే
మహిళల పైన ఇలాంటి సామెతలు వాడొద్దు అనేటువంటిది గాంధీ భవన్ వేదికగానే చెప్పారు. చీఫ్ కూడా అదే ప్రకటన చేశారు. కాబట్టి కాంగ్రెస్ ఖండించింది, సొంత పార్టీ బీఆర్ఎస్ ఖండన చేయట్లేదు, సొంత కుటుంబం ఖండన చేయట్లేదు. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. వీరి ఇద్దరి మధ్య కవిత కుటుంబం మధ్య ఎంత పెద్ద అగాధం ఉంది అనేటువంటిది ఇది తెలియజెప్తుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో దాదాపు కవితకు ఇంతవరకు సపోర్ట్ చేయకపోవడంతో కవితను పూర్తిగా పక్కన పెట్టేశారు అనేటువంటి చర్చనే ఉంది. రైట్, ఇదే క్వశ్చన్కి సంబంధించి, ఎందుకంటే బహుశా కనెక్టివిటీ అని అనుకోవాలి, ఇటు కవిత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ నుంచి మొదటి నుంచి ఆమె అదే మాట చెప్పుకొస్తున్నారు, పార్టీ నుంచి సపోర్ట్ రావట్లేదు. మరీ ముఖ్యంగా లిక్కర్ స్కామ్ నుంచి మొదలు పెడితే లిక్కర్ స్కామ్ విషయంలో కూడా చేయాల్సినంత మేర పోరాటం చేయలేదు, ఆ అంశాన్ని ఖండించలేదు అంటూ కవిత మొదట ప్రస్తావించారు. ఇప్పుడు ఇదొక అంశాన్ని చూపించి ఇటు బీఆర్ఎస్ మీద ముందు తీవ్రమైన స్థాయిలో మాటల యుద్ధానికి తెరలేపే అవకాశం ఉందా? నాయకత్వాన్ని మీద క్వశ్చన్ రైజ్ చేసే అవకాశం ఉందా కవిత ఇక్కడ? ఆల్రెడీ కవిత గతంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత చిట్చాట్ లో భాగంగా కానీ కొన్ని సందర్భాలు ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ లో నన్ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టినప్పుడు స్పందించాల్సినంత రీతిలో స్పందించలేకపోయింది పార్టీ, అంటే నాకు మద్దతుగా నిలబడలేకపోయింది అనేటువంటిది గతంలో కవిత స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ ఆమె చేయాల్సిన దాడి పార్టీ పైన కుటుంబం పైన ముందే చేశారు. కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారని స్టేట్మెంట్ కానీ, పార్టీ ప్రక్షాళన చేయాలని, నన్ను నిజామాబాద్ లో ఎంపీగా ఓడగొట్టే ప్రయత్నం అక్కడున్న నాయకులే చేశారని, తర్వాత నన్ను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు పార్టీ చేయాల్సినంత అనేటువంటి స్టేట్మెంట్ గతంలోనే చేశారు ఆమె. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆమె చేసేటువంటి అవకాశం ఉంది. కాస్త ఆమె మాటలన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మనం చూసాం గతంలో పార్టీ గురించి ఒక వార్త ఆర్టీవీ చీఫ్ రవిప్రకాష్ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే చాలా మంది ఖండించే ప్రయత్నం చేశారు. కానీ చివరాఖర్లో 1 year తర్వాత కవిత స్వయంగా చిట్చాట్ లో అదే అంశాన్ని చెప్పడంతో ఆర్టీవీ చేసిన కథనం కరెక్ట్ అనేటువంటిది కూడా చర్చకు వచ్చింది. సో ఇట్లాంటి స్టేట్మెంట్లు అంటే ఆ కథనంతో పాటు ఆమె చేసిన స్టేట్మెంట్ యాజ్ ఈక్వల్ గా ఉండడం, పార్టీని బీఆర్ఎస్ ని బీజేపీలో మెర్జ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి అనేటువంటి ఆమె అప్రూవ్ చేశారు దాన్ని. ఆమె జైల్లో ఉన్నప్పుడు ఇది జరిగింది ఘటన అనేటువంటి. సో ఇవన్నీ చూస్తా ఉంటే కవిత కొన్ని నిజాలను ఓపెన్ గా మాట్లాడడానికి ఆమె సిద్ధమయ్యారు. రాజకీయాల్లో సాధారణంగా రాజకీయాలు ఇట్లాంటి ఓపెన్ గా కొన్ని మాట్లాడడానికి ఇష్టపడరు, లోపల మాట్లాడుకుంటారు. కానీ కవిత అంతా ఓపెన్ అంటే నిజానికి ఆ రోజు చెప్పుకొచ్చారు కదా మనకి, ఎందుకంటే మీడియా చిట్చాట్లో భాగంగా కావచ్చు, లేకపోతే మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పార్టీలో ఉంటాయి, పార్టీలో ఇష్యూస్ పార్టీలో మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆ లెటర్ కూడా పార్టీలోని ఇష్యూస్ ని చెప్పింది, కానీ బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుందంటూ కూడా ఆమె స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భం ఆ రోజు. ఎగ్జాక్ట్లీ, అంటే కవిత కొన్ని విషయాలను ఓపెన్ అవుతున్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను లోపల ఎంతవరకు ఆమె దృష్టికి తీసుకెళ్లాలో లేఖల రూపంలో తర్వాత వివిధ సందర్భాల్లో తీసుకెళ్లారు. కానీ అవి అవ్వట్లేదు, జరగలేదు. కాబట్టి ఆమె ఇప్పుడు బహిరంగంగా బాహటంగా ఓపెన్ అయి చెప్తా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ తీసుకోలేకపోయినటువంటి నిర్ణయాలను, తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఆమె ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూచర్ లో కవితకు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది, కానీ పార్టీకి నష్టపోయే పరిస్థితి ఉంది, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. కానీ కవిత నిజాలు చెప్తా ఉన్నారు గతంలో జరిగినటువంటి అంశాలను అనేటువంటిది ఆమె భావిస్తా ఉన్నారు. అందులో బాగానే ఓపెన్ అవుతున్నారు. నేను ఏదున్నా ముక్కుసూటిగా చెప్తాను అనేటువంటిది ఆమె స్టేట్మెంట్ చేశారు. నేను దేనికి భయపడను, జంకను, ఏదున్నా ముక్కుసూటి తత్వం అనేటువంటిది ఆమె చెప్పారు మొన్న చిట్చాట్ లో కూడా. సో అందులో బాగానే స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఆమె ఇంకా కొన్ని స్టేట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న కేటీఆర్ కి ఏసీబీ నోటీస్ ఇస్తే కవిత రియాక్ట్ అయ్యారు. ఏసీబీ కావాలనే ఇట్లాంటి రియాక్షన్ కావాలని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు, లేని కేసులు, అవినీతి లేని కేసులు అంటూ అన్నకు మద్దతుగా నిలబడ్డారు ఆ వివాదం తర్వాత కూడా. కానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ తర్వాత కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ మాజీ మంత్రికి సొంత అన్నగా ఉంటూ కేటీఆర్ రియాక్ట్ కాకపోవడం పైన చర్చ జరుగుతుంది వాస్తవానికి పొలిటికల్ గా. అవునన్న కాదన్న, సొంత తండ్రి పార్టీ ప్రెసిడెంట్ ఆయన రియాక్ట్ కాకపోవడం, మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ కాకపోవడం, వీళ్ళు కుటుంబ పరంగా వివాదం ఉంటే ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు, మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం, కవిత పైన సినిమార్ మల్లన్న డెరగటరీ కామెంట్స్ చేశారు అనేటువంటి ఖండన చేయకపోవడం అనేటువంటిది ఈమెను పూర్తిగా
దూరంగా ఉంచారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం అంటే బీఆర్ఎస్ మరి ముఖ్యంగా బీఆర్ఎస్ విషయాన్ని కాస్త పక్కన పెట్టిన సందర్భంలో కవిత మల్లన్న ఇష్యూకి సంబంధించి కవిత మల్లన్న ఇష్యూ వీళ్ళిద్దరిది కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చాంశంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ తీరు మీద చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రియాక్ట్ కాలేదు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రియాక్ట్ కాలేదు, అలాగే ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఇంకా రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంటుంది. ఎందుకు బీఆర్ఎస్ రియాక్ట్ కావటం లేదు? కవితకు బీఆర్ఎస్ నుంచి మద్దతు దక్కటం లేదా? ఇదే క్వశ్చన్ రైస్ అవుతోంది, ఇదే చర్చ జోరందుకుంటోంది. కవిత మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ సైలెంట్ వెనకాల కారణం ఏంటి? తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించలేదు బీఆర్ఎస్ నేతలు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మినహా ఇప్పటివరకు కవితకు మద్దతు తెలపలేదు బీఆర్ఎస్ నేతలు. ఈ ఘటనతో బీఆర్ఎస్ కు కవిత దూరమైనట్టేనా? ఇదే చర్చ జోరందుకుంటోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి? ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా సొంత ఇంటిలో ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే రియాక్ట్ కాలేని కుటుంబ సభ్యులు మిగిలిన విషయాలని ఎలా డీల్ చేస్తారు అంటూ రేపు ఉదయం కాంగ్రెస్ క్వశ్చన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అంటూ చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళబోతోంది? ఇదే క్వశ్చన్ రైస్ అవుతోంది. ఇటు బీఆర్ఎస్ ఎటువంటి అంశాన్ని ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంది? ఒక క్వశ్చన్ మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కవిత మల్లన్న ఇష్యూలో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ మౌనంగా ఉందా? ఎస్ అంటూ 93% మంది, నో అంటూ 7% మంది, ఇన్ఫాక్ట్ 7% మంది చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత విషయంలో బీఆర్ఎస్ కవితను ఈ ఇష్యూలో మరి ముఖ్యంగా కవిత మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ కవితను దూరం పెట్టిందా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కవితను దూరం చేసే అంశానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానిలో భాగంగానే ఈ అడుగు అనుకోవాలా? మీకేమనిపిస్తోంది? లేకపోతే కవితే తన ఈ ఇష్యూని కవితే డీల్ చేసుకోగలరు అని చెప్పి ఒక ధైర్యంతో ఉందా? ఏం జరుగుతోంది? ఇటు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాత్మకంగా వెళుతోంది? ఎందుకు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎందుకు మాట్లాడటం లేదు అనేది ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు, ఖండించారు నిజానికి. అలాగే కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే ఖండించారు చిట్చాట్లో భాగంగా. ఇప్పుడు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? మరి ముఖ్యంగా కవిత మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ కీలక నేతల రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.